ఒక యువతి కనిపించకుండా పోయింది. కాని ఆమె చివరిసారి మాట్లాడింది తన ప్రియుడితో కాదు, తనను చంపబోయే వ్యక్తితో. విక్రమ్ మరియు ఐషా మధ్య రిలేషన్షిప్ బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించేది. ఫ్రెండ్స్కి వాళ్ళు ఇన్సెపరబుల్ అనిపించేవారు. కాని ఆ బంధం లోపల చాలా కాలంగా క్రాక్స్ ఏర్పడుతున్నాయి. ఐషా తన కెరియర్పై ఫోకస్ పెంచడంతో విక్రమ్లో ఇన్సెక్యూరిటీ పెరిగింది. ఆమె సక్సెస్ అతనికి సపోర్ట్గా కాకుండా థ్రెట్లా అనిపించడం మొదలైంది. అదే సమయంలో ఐషా లైఫ్లో కిరణ్ అనే కలీగ్ దగ్గరయ్యాడు. ఇది ఇనిషియల్లీ ప్రొఫెషనల్ ఇంట్రాక్షన్ మాత్రమే, కానీ విక్రమ్కి అది యాక్సెప్ట్ కావడం కష్టమైంది. కాల్స్, మెసేజెస్, చిన్న విషయాలపై ప్రశ్నలు ఇవన్నీ ధీరేగా ఇంటరగేషన్లా మారాయి. ఐషా ఈ బిహేవియర్ను ఇగ్నోర్ చేయాలని ప్రయత్నించింది, కాని విక్రమ్ దాన్ని కంట్రోల్గా మార్చేశాడు. ఒకరోజు ఐషా సడన్గా డిసపియర్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్, లొకేషన్ ట్రేస్ కాలేదు. ఫ్రెండ్స్, ఆఫీస్ ఎక్కడా ఆమె గురించి సమాచారం లేదు. ఫ్యామిలీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక లాస్ట్ కాల్ రికార్డ్స్ చూసినప్పుడు ఒక డీటెయిల్ బయటపడింది. ఆమె చివరిసారి మాట్లాడింది విక్రమ్తో కాదు, ఒక అన్నోన్ నంబర్తో. ఆ కాల్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. అది సాధారణ కాన్వర్సేషన్లా కనిపించలేదు. అదే ఈ కేస్లో మొదటి క్రాక్.